నేను మళ్ళీ మళ్ళీ వాడేలా తయారయ్యాను. ఆరోగ్యానికి మంచిగా, వాతావరణానికి సేఫ్ గా. కానీ నిజం చెప్పాలంటే నన్ను వాడేవాళ్ళు తక్కువ. నేను అందరి చేతుల్లోకి చేరడం లేదు. ప్లాస్టిక్ బాటిల్ ఎక్కువగా వాడటం వల్ల మన నీరు, మన నేల, మన ఆరోగ్యం అన్నీ నెమ్మదిగా నష్టపోతున్నాయి. నాకు బాధ అదే. ఈ మట్టి బాటిల్ గాడు నాకు పోటీనా? నా రేంజ్, నా లెవెల్ తెలుసా వాడికి? నేను స్కూల్కి వెళ్లే పిల్లాడి నుంచి పొలానికి వెళ్లే రైతు నుండి సీఎం పీఎం టేబుల్ మీద కూడా నేనే ఉన్నా. నాతో పోల్చుకుంటే వీడి బతుకు ఎంత? నాలో ₹1 నీళ్లు పోసి ₹20 అమ్ముతారు. అది నా రేంజ్. మరి వీడి బతుకేంది? నన్ను తిట్టుకుంటారు మై లార్డ్. కానీ అదే చేతులతో నన్నే కొనుగోలు చేస్తారు. హానికరం అంటారు, చెత్త అంటారు. కానీ బయటికి వెళ్లేటప్పుడు చేతిలో నన్నే పట్టుకుని వెళ్తారు. ఆర్డర్, ఆర్డర్. ప్లాస్టిక్ బాటిల్ నీ వల్ల ఎంతమంది ఆరోగ్యం ఖరాబ్ అవుతోంది, ఎంత చెత్త పెరుగుతోంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఇంకా నిన్నే ఎక్కువగా వాడుతున్నారు. మరి మట్టి బాటిల్ ని వల్ల ప్రజల ఆరోగ్యానికి, వాతావరణానికి ఎంతో ప్రయోజనం ఉంది. కానీ వాడేవాళ్లు తక్కువ. నా తీర్పు ఇదే. ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో, ప్రతి ఆఫీసులో, ప్రభుత్వ కార్యాలయంలో, కార్పొరేట్ ఆఫీసులో కూడా మట్టి బాటిల్స్ తప్పనిసరిగా వాడాలి. మన నీరును కాపాడుదాం, మన భూమిని మనమే కాపాడుకుందాం. ఫ్రెండ్స్, నన్ను ఎంతమంది వాడుతున్నారు? నేను మీకు ఉపయోగపడే మంచి బాటిల్, కానీ ఇళ్లలో ఎక్కువగా ఎవరున్నారు? చెడు అయినా ప్లాస్టిక్ బాటిల్ ఎంతమంది ఇంట్లో ఉంది ఒకసారి ఆలోచించండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారా? కామెంట్ లో చెప్పండి. మీ ఇంట్లో మీరు ఏది వాడుతున్నారు? మరియు నా కోసం పోరాడుతున్న లైఫ్ హ్యాక్స్ తెలుగుని ఫాలో చేయండి.